నుంచి ఎపిసోడ్ యా సో ఎలా అంటే చూడండి జీవీ రెడ్డి ఎపిసోడ్ తోటి సొంత పార్టీ నుంచే సొంత కార్యకర్తల నుంచే ఎక్కువ నెగటివిటీ క్రిటిసిజం చంద్రబాబు నాయుడు మీద వచ్చింది. ఒక విధంగా ఇది ఊహించింది. ఓకే ఇప్పుడు లాస్ట్ కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చర్యల్ని సొంత పార్టీ కేడర్ నుంచే కొన్ని విషయాల్లో వ్యతిరేకత వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ లో ప్రధానంగా ఆయన రాజకీయ నాయకుల కంటే ఎక్కువ ఐఏఎస్ అధికారులు నమ్ముతారు. రాజకీయ పార్టీ అంటే రాజకీయ నాయకుల్ని ఎక్కువ నమ్మాలి. తర్వాత ఐఏఎస్ అధికారుల ఆధారంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ పోతే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీకి బ్యూరోక్రాట్స్ సంబంధం ఉండదు. ప్రజల నాడి చెప్పేది రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్ వాళ్ళు ఎప్పుడు కూడా డైవర్ట్ చేస్తూ ఉంటారు అని చంద్రబాబు నాయుడు మీద ఉన్న ఒక ముద్ర. అయితే ఆయన బ్యూరోక్రాట్స్ ఎందుకు బ్యూరోక్రాటిక్ ఫ్రెండ్లీ సీఎంగా కంటే ఎక్కువగా ఆయన సీఈఓగా చెప్పుకునేందుకు ఇష్టపడతారు. సీఈఓ అంటే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు మోడల్ ఎవరెంత చెప్పుకున్నా చంద్రబాబు నాయుడు మోడల్ ఒక హిట్ మోడల్. అడ్మినిస్ట్రేటివ్ విషయంలో పూర్తి గ్రిప్ ఉంది. ఏ పని అయినా తను అనుకున్నది ఫాస్ట్ గా చేయించగలరు. అంటే బిట్వీన్ 95 to 2004 మధ్యలో అయినా ఇప్పుడు ఆకస్మిక తనిఖీలు అన్నది స్టార్ట్ చేశారు, మనకు గుర్తునే ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు సడన్ గా ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీ చేయడం, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం, జన్మభూమి, నీరు మీరు, ఇట్లా చాలా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. జన్మభూమి కార్యక్రమం అంటే ఎంత హిట్ అయిందో మనకు తెలుసు. సో అడ్మినిస్ట్రేటివ్ పరంగా అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళతో వర్క్ పరుగులెత్తించడం. ఎందుకంటే కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే అధికారులు ఒక విధంగా ఒకవైపు ఉంటే ప్రభుత్వం డైరెక్షన్ ఒక విధంగా ఉంటుంది. అందులో భాగంగా ఆయన ఐఏఎస్ అధికారులు లేకపోతే ఐపీఎస్ అధికారులు బ్యూరోక్రాట్స్ మాట ఎక్కువ వింటారని ఉంది. సో ఇప్పుడు జీవీ రెడ్డి వ్యవహారంలో ఏదైతే ఇప్పుడు క్రిటిసిజం అన్నది సొంత పార్టీ కార్యకర్తల నుంచి సోషల్ మీడియాలో వస్తుంది. సో ఇదే విషయం మీద మనం మాట్లాడదాం. కల్లూరి సురేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద చాలా గ్రిప్ ఉంది సురేష్ గారికి. సురేష్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్తే అండి భరత్ గారు. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నారు జీవీ రెడ్డి వ్యవహారం లాస్ట్ 2 days గా ఇదే వ్యవహారం మీద సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ సొంత పార్టీ కార్యకర్తలే అధినేతను విమర్శిస్తున్న పరిస్థితి. అంటే కరెక్ట్ గా దీన్ని చంద్రబాబు హ్యాండిల్ చేయలేకపోయారా? ఏం చేస్తుంటే బాగుండేది ఈ విషయంలో? భరత్ గారు, ఇక్కడ నాణ్యానికి 2 వైపులా చూడాలి మనం. ఒకటేంటంటే ముందుగా మీరు టీడీపీ కార్యకర్తలు బాగా ఆగ్రహంతో ఉన్నారు, సంఘీభావం ప్రకటిస్తున్నారు జీవీ రెడ్డి గారికి అని చెప్తున్నారు. అది వాస్తవమే. కాకపోతే ఈ అసంతృప్తికి కారణం ఏంటంటే ఈ ఒక్క రీజనే కాదు. ఈ ఒక్క రీజన్ అయితే ఇంత ఆగ్రహం రాదు ప్రభుత్వం మీద. గత 9 నెలలుగా అంటే మనం కొంత వెనక్కి వెళ్ళాలి. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పాలననే మనం చూడాలి. ఆ రోజుల్లో జరిగిన అరాచకాలు, అక్రమంగా పెట్టిన కేసులు, ఆస్తుల మీదకి రావటాలు, ఇలాంటివన్నీ చాలా జరిగినాయి. దాడులు జరిగినాయి. ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉండేది. అంటే ఒక అరాచక వ్యవస్థ రాజ్యం వెళ్ళింది. సో అప్పుడు జరిగిన అరాచకాలకు ఇప్పుడు బదులు తీర్చుకోవాలి, చట్టపరంగానే చర్యలు తీసుకోండి అరాచకుల మీద అనే డిమాండ్ ముందు నుంచి ఉంది. తెలుగుదేశం క్యాడరే కాదు, కొంతమంది సామాన్య ప్రజలు కూడా, న్యూట్రల్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే సమాజానికి చాలా ప్రమాదకరంగా మారారు వీళ్ళు. వీళ్ళని కంట్రోల్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత వీళ్ళు వస్తే ఏంటనే భయం ఒకటి ఉంది. సో దాని మూలంగా ఏంటంటే ఈ ప్రభుత్వం చర్యలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు జనరల్ గా ఆయన ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటారు. ఇలాంటివి ఆయనకి ఇష్టం ఉండదు. సో ఆ వేగం కనపట్టలేదనే అసంతృప్తి ఉంది. మనం చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్రమాలు బయటపడ్డాయని రాస్తా ఉంటారు, ప్రభుత్వం చెప్తా ఉంటుంది. లేదంటే ఇంకొక ఆయన చాలా మంది నాయకులు ఉన్నారు. అంటే వాళ్ళ అక్రమాలు చేశారు, వాళ్ళ అవినీతికి పాల్పడ్డారని చెప్పడమే గానీ చర్యలు లేవు. తర్వాత ఆ రోజుల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేసిన కంపెనీలు కొన్ని ఉన్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు, మేఘా కృష్ణారెడ్డి కావచ్చు, ఏఎంఆర్ కావచ్చు, లేదంటే తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ కావచ్చు. ఈ కంపెనీలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. వీళ్ళని అంటే నెక్స్ట్ మెగాకు సంబంధించి